హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 30. అభి అనురాగ్ కూడా హాస్పిటల్లో కూర్చుని ఉంటారు. అనురాగ్ ఆకలికి తట్టుకోలేక రాగాలు మొదలు పెడతాడు. అతిథికి పూర్తిగా మెలకు వస్తుంది. బాడీ మొత్తం పెయిన్ గా ఉంటుంది. అతిథికి హాస్పిటల్లో ఉండడం నచ్చదు. అనురాగ్ ఇబ్బంది పడతాడు అని ఆలోచిస్తుంది. అభి ఎలా ఉంది ఇప్పుడు? నిన్ను పొగడాలో తిట్టాలో అర్థం కావట్లేదు అని కోపడతాడు. అదిది పర్వాలేదులే, బాగానే ఉన్నాను. కొద్దిగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ముందు తిట్టండి, తర్వాత పొగడండి, బాగుంటుంది అని నవ్వుతుంది. అవి కాళ్ళకి చేతులకి పెద్ద దెబ్బలే తగిలాయి. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తానని చెప్పారు. ఇంజెక్షన్ చేశాక ఇంటికి వెళ్దాం. అదిది నాకే ఇంజెక్షన్ అవసరం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్ అని సీరియస్ గా చూడగానే అదితి అభి చూపుకి సైలెంట్ అయిపోతుంది. అదితి అనురాగ్ వైపు చూసి ఏదో గుర్తొచ్చినట్టు సడన్ గా అభితో, కారులో వెనక సీట్ లో ఒక బ్యాగ్ ఉంది, దాంట్లో అనురాగ్ కావలసిన స్నాక్స్ వాటర్స్ బాటిల్స్ అవి ఉన్నాయి, తీసుకొచ్చి అనురాగ్ ఇవ్వండి. పాపం వాడు చాలా సేపటి నుంచి ఆకలితో ఉన్నాడు. అభి నువ్వు వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చావా ఏంటి? అదిది హా అవును, మరి పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు మనతో వాళ్ళకి కావలసినవన్నీ కూడా క్యారీ చెయ్యాలి. ఇవన్నీ ప్రిపేర్ అయ్యామంటే ఇదంతా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని సెట్ చేయట్లేదు కదా అని వెటకారంగా అడుగుతాడు అభి. అతిథి బాబోయ్, మీకు ఒక నమస్కారం. నేనేమి సెటప్ లాంటిది ఏమీ చేయలేదు. కర్మకాలి మీతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుని ఏదో ట్రై చేశా. నన్ను వదిలేయండి మహానుభావా అని చెప్తుంది. ఒక అతను అభిని చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను, అభిలాష్ అన్న నమస్తే, బాగున్నావా? అభి కాసేపు అతన్ని చూసి, ఓ మోహన్, ఎలా ఉన్నావు? అతను, బాగున్నానన్నా, నీ దయ వల్ల మాకు నష్టపరిహారం వచ్చింది. పొలంలో పైరు పెట్టుకుని నాన్నని పోషిస్తున్నాను. ఇవాళ నాన్నని చెకప్ కి తీసుకొచ్చాను. నాన్న చాలా వరకు కోలుకున్నాడు. ఇదంతా నీ చలవే అని అభి చేతులు పట్టుకుంటాడు. అభి, నేనేం చేశాను మోహన్? మీరు కష్టపడ్డారు, రిజల్ట్ వచ్చింది. అతను, మీరు మాకు అండగా నిలబడి కేసు గెలిపించారు. మాపై మోపిన కేసులు కొట్టించేశారు. ఆ మందుల కంపెనీ వాళ్ళతో నష్టపరిహారం ఇప్పించి మాతో పాటు 50 కుటుంబాలకు జీవనాధారం చూపించారు. ఈ కాలంలో ఇంత సాయం చేసే మనుషులు ఎవరున్నారు బాబు? మీరింత చేసి ఏం చేశాను అని అడుగుతున్నారు అని నవ్వుతాడు. అభి, సరే సరే, చాలా సంతోషం మోహన్. కష్టపడి పనిచేసి ఇంట్లో అందరినీ బాగా చూసుకో. చెల్లెల్ని ఏడిపించొద్దు, బాధ్యతగా పెళ్లి చెయ్యని చెప్తాడు. అతను, అలాగే అన్నా, ఇంటికి గోధుమలు బియ్యం పంపిస్తాను. సీతమ్మని తీసుకోమని చెప్పండి. అభి, మీ కష్టం నాకెందుకు మోహన్? నాకు దేవుడు కావలసినంత ఇచ్చాడు. నువ్వే లక్షణంగా ఎవరికైనా భోజనం పెట్టించు, అర్థమైందా అని అతను అన్నాడు. సరే అన్నా, వెళ్ళొస్తాను. చెల్లెలు పెళ్లి ఖాయమైతే వస్తాను. అందరూ తప్పకుండా రావాలి అని చాలా పద్ధతిగా మాట్లాడతాడు మోహన్. అతిథి అభి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నేను చూసింది నిజమేనా, కలకన్నానా? అభి, ఇంత బాగా మాట్లాడతాడా? అతని కళ్ళల్లో అభి మీద చాలా గౌరవం, అభిమానం కనిపించాయి. ఇంత మంచి పనులు చేస్తాడా? మరి నాతోని ఎందుకు ఇంత ర్యాష్ గా బిహేవ్ చేస్తూ వస్తున్నాడు? అసలు ఎప్పటికైనా నేను తనని దాటిపోగలనా? ఏదేమైనా అభి గురించి నేను చాలా తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇక డాక్టర్ ఇంజెక్షన్ చేసి మందులు రాసిస్తాడు. అభి మెడిసిన్స్ తీసుకుని అతిథి అనురాగ్ తో కలిసి ఇంటికి బయలుదేరతాడు. కార్ డోర్ తీసి అతిథి లోపలికి వెళ్లే వరకు వెయిట్ చేసి డోర్ క్లోజ్ చేస్తాడు. అతిథి, అనురాగ్ ని వెనక్కి పంపించండి, నా ఊళ్ళో పడుకుంటాడు అంటుంది. అభి, పర్వాలేదు అతిథి, త్వరగానే ఇంటికి వెళ్ళిపోతాంగా, నిద్రపోడ్లే. నీ దెబ్బలు తగ్గే వరకు అనురాగ్ కి కొంచెం దూరంగా ఉండు. ఒకసారి దగ్గరైన వాళ్ళు సడన్ గా దూరం అయితే చిన్నపిల్లలు చాలా బాధపడతారు. నాకేం పర్వాలేదు, ప్లీజ్. వాడికి నాకు మధ్యలో కండిషన్స్ పెట్టొద్దు మీరు. అభి, చాలా థ్యాంక్స్ అతిథి. నువ్వు లేకపోతే ఇవాళ వాడికి ఏమయ్యేదో ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది. అతిథి ఫుల్ షాక్ అవుతుంది. ఇట్స్ ఓకే అభి గారు, అనురాగ్ నా ఫ్రెండ్ కదా, నో ఇష్యూస్ అని నవ్వుతుంది.
అభి, అలా రోడ్డు మీద అడ్డంగా పరిగెడతావా? ఏ లారీయో కింద పడి ఉంటే పరిస్థితి ఏంటి? అతిథి, నేను ఆ టైంలో ఏమీ ఆలోచించలేదు. నాకెవ్వరూ గుర్తుకు రాలేదు. అనురాగ మీద మాత్రమే ఫోకస్ ఉంది. వాడిని కాపాడాలంటే ఏం చెయ్యాలో అర్థం కాక అలా తోసేశాను. ఇంతకీ తనకి దెబ్బలేం తగలలేదు కదా? అతిథి, నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అని అడుగుతాడు అభి. మీరు నా పర్మిషన్ అడిగితే నాకు భయంకరంగా నవ్వొస్తుంది. అడగండి అంటుంది. మరి నీకేమైనా అయ్యుంటే నీ ఫ్యామిలీని మిస్ అవుతాను అని ఆ టైంలో ఆలోచించలేదా? నాకు లైఫ్ లో పెద్ద పెద్ద ఆశలేమి లేవు అభి గారు. నేను మా ఇంట్లో ఉంటే నరకంలో ఉన్నట్లు అనిపిస్తుంది. మా నాన్న కోసం మాత్రమే మా ఇంట్లో బ్రతుకుతున్నాను. అమ్మ లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అభి అతిథిని అనవసరంగా ఏడిపించానేమో అనుకుని ఫీల్ అవుతాడు. అతిథి బాధపడుతూ అలాగే నిద్రపోతుంది. ఇక ఇంటికి రాగానే అతిథిని నెమ్మదిగా రూమ్ కి తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెడతాడు. అనురాగ్ని సీతమ్మకి అప్పగిస్తాడు. సీతమ్మ, ఏంటి బాబు ఇంత ఆలస్యమైంది? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? మీరు బౌన్సర్స్ ని కూడా తీసుకెళ్లలేదు. చాలా భయపడ్డాను. అభి, సారీ సీతమ్మ, కంగారులో గుర్తుకు రాలేదు. ఇవాళ అనురాగ్కి చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అతిథి అనురాగ్ని సేవ్ చేసి దెబ్బలు తగిలించుకుంది. సీతమ్మ, ఏం జరిగింది బాబు అని కంగారుగా అడుగుతుంది. అభి జరిగిన విషయం మొత్తం పోసుకొచ్చినట్టు సీతమ్మతో చెప్తాడు. సీతమ్మ, అతిథమ్మ, బంగారం బాబు, మీరు తనని అనవసరంగా అపార్థం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు. ఒకసారి ఆలోచించండి. అభి, సీతమ్మ, నీకేం తెలీదు. నువ్వు వెళ్ళి అనురాగ్ని చూసుకో అని సీరియస్ గా చెప్పి వెళ్ళిపోతాడు. సీతమ్మ అతిథిని కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటుంది. అంటే తనకి దెబ్బలు తగిలాయి కదా పాపం. ఇక సుదీప్ సరోజ ఇంటికి రావడానికని బయలుదేరి మధ్యలో స్నేహితుడిని కలవడానికని అతను వర్క్ చేసిన కార్ షోరూమ్ కి వెళ్తాడు. సుదీప్ షోరూమ్ లో ఎంటర్ అవుతున్న టైంలో ఏదో పెద్ద శబ్దం వస్తుంది. జనం అందరూ గుంపుగా చేరిపోతారు. సుదీప్ ఏమైందోనని జనాల దగ్గరికి వెళ్లి చూస్తాడు. కారు ఆగి ఉంటుంది. కారు ముందు అతిథి రోడ్డు మీద కింద పడిపోయి మూలుగుతూ ఉంటుంది. సుదీప్ కి ఎంత ట్రై చేసినా జనాల మధ్యలో అతిథి మొహం కనిపించదు. సుదీప్, ఏం కాలేదుగా, ఈ జనాలకి ఎంత హడావుడి ఎందుకు అని అనుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. షోరూం పక్కనే కావటంతో ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడుతూ షోరూం అద్దంలో నుంచి అభి అతిథిని ఎత్తుకుని కారులో పడుకోబెట్టడం చూస్తాడు. అతిథిని అభి ఎత్తుకున్నప్పుడు అతిథి మొహం సుదీప్ కి క్లియర్ గా కనిపిస్తుంది. ఒక్కసారి తీక్షణంగా చూసి అతిథిని అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అభి అటువైపుకు తిరిగి ఉంటాడు. సుదీప్ కు అభిని చూసే ఛాన్సే రాదు. సుదీప్ షోరూమ్ లో నుంచి బయటికి పరిగెడుతూ అతిథి అతిథి అని అరుస్తూ వస్తాడు. అక్కడ జనం కొలలో సుదీప్ వాయిస్ ఎవ్వరికి వినపడదు. సుదీప్ కార్ దగ్గరకు వచ్చేలోపు కారు 1 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయి ఉంటుంది. సుదీప్, మంచి ఛాన్స్ మిస్ అయ్యింది. ఊటీలో ఉందన్నారు, ఇక్కడే ఉందంటే ఆ దీప్తి చెప్పింది అబద్ధమా? తన ఫ్రెండ్ కి హెల్ప్ చేయాలని చూస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటాడు. సుదీప్ చుట్టుపక్కల జనాలన్నీ కార్ నెంబర్ నోట్ చేశారేమోనని అడుగుతాడు. ఎవ్వరూ కూడా అస్సలు రెస్పాండ్ అవ్వరు. ఎవరి దారిన వల్ల వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సుదీప్ సరోజ ఇంటికి వచ్చి తల పట్టుకుని కూర్చుంటాడు. అక్క, ఆ అతిథి కనిపించింది. వెళ్ళొచ్చేసావా? 3 రోజుల్లోనే ఎలా చేయగలిగావు? అది ఎలా ఉంది అని అడుగుతుంది. సుదీప్, కొంచెం నన్ను మాట్లాడిస్తావా అక్క? ఓ లొడలొడ వాగుతున్నావు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. అతిథి ఇక్కడే ఉంది. ఇంటికి వచ్చే దారిలో ఫ్రెండ్ ని కలుద్దామని వెళ్తే యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి కనిపించింది. అవునా? మరి నువ్వేం చేశావు? సుదీప్, నేను తనని చూసి దగ్గరికి వెళ్లేలోపే ఎవడో దాన్ని ఎత్తుకుని తీసుకెళ్లిపోయాడు. సరోజ, వాడెవడో తీసుకెళ్తూ ఉంటే నువ్వు వెర్రుమొహం వేసుకుని చూస్తూ కూర్చున్నావేరా అని కోప్పడుతుంది. సుదీప్, వాడు కారులో ఫాస్ట్ గా వెళ్ళిపోయాడక్క. నేను తనని పిలిచాను, కానీ తనకి వినపడలేదు. ఒరే పిచ్చి వెధవా, వాళ్ళు తనని దగ్గరలో ఉన్న హాస్పిటల్ గా తీసుకెళ్లేది. నువ్వు వెనకాలే ఫాలో అవ్వచ్చుగా. చేతికందిన చిలకని గాలికి వదిలేసి వస్తావా అని కోపంగా అరుస్తుంది సరోజ. సుదీప్, అవును కదా, నాకెందుకని ఈ ఆలోచన రాలేదు అని తల బాదుకుంటాడు. నీ దిక్కుమాలిన బుర్ర గురించి నాకు తెలియదేరా. ఒక్క ఫోన్ చేసుంటే ఐడియా ఇచ్చేదాన్ని కదా. సుదీప్, నిజంగానే మంచి ఛాన్స్ మిస్ చేశాను.
ఒక్క విషయం అయితే తెలిసిందిగా, తను ఇక్కడే ఉంది అని. సరోజ, కనిపెట్టావులే. ఈ ఊరేం చిన్నదేం కాదు, నువ్వు వెతకగానే ఇట్టే దొరకడానికి. నాగేంద్ర తలనొప్పిగా ఉండడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. నాగేంద్ర, మీ మాట్లాడుకునే మాటలు ఈ ఊరు మొత్తం వినిపిస్తున్నాయి. ఒక్క పనికొచ్చే మాట మాట్లాడుకోరు. మళ్ళీ పబ్లిసిటీ దేనికి అని వెటకారంగా మాట్లాడతాడు నాగేంద్ర. ఆడు పోసుకుంటూనే ఉంటారు. వాడు ఇప్పుడే వచ్చాడుగా, అతిథి కోసం వెతుకుతూ ఊరూరు తిరుగుతున్నాడు. తన కోసం చాలా కష్టపడుతున్నాడండి అని సుదీప్ ని వెనకేసుకుని వస్తుంది సరోజ. నాగేంద్ర, అబ్బో, చెప్పింది చాలే. అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలీదా అని సామెత చెప్పినట్టుంది. నీ గురించి, నీ తమ్ముడు గురించి నాకు చెప్పొద్దు బావా. గౌరవం ఇచ్చే కొద్దీ ఎక్కువగా అవమానిస్తున్నావు. అక్క మౌడువని ఊరుకుంటున్నాను, లేకపోతేనా? నాగేంద్ర, లేకపోతే ఏం చేస్తావరా? చంపేస్తావా? మీ అక్కని పెళ్లి చేసుకున్నప్పుడే సగం చచ్చిపోయాను. ఇంకా నాకేం తేడా తెలియదులే. ఏవండి, కాఫీ తెస్తాను, ఫ్రెష్ అయ్యండి. ఎందుకు ఇప్పుడు గొడవ అని నాగేంద్రని రూమ్ లోకి పంపించేస్తుంది సరోజ. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో వివరాలన్నీ కనుక్కో. యాక్సిడెంట్ అయిన ఏరియా చెప్పి అడ్రస్ ఇమ్మని అడుగు. సుదీప్, సరే అక్క, నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు. సరోజ నాగేంద్రకి కాఫీ తీసుకెళ్తుంది. నాగేంద్ర, ఏంటి తీవ్రవాదులు ఇద్దరు ఏదో కొంప మునిగిందన్నట్టు ప్లాన్ చేస్తున్నారు? ఏదో వెతకడం దొరకడం అని వినిపించాయి మీ మాటలు అని అనుమానంగా అడుగుతాడు నాగేంద్ర. అదేనండి, మన అతిథి గురించి తనకి తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ వెతుకుతూ ఉన్నాడంట. శ్రద్ధగా వెతుకు, దొరుకుతుందని చెప్పాను అని సమాధానం చెప్తుంది అసలు విషయం చెప్పకుండా. నాగేంద్ర, అమ్మాయి దొరికితే తిరుమల కొండకి నడిచి వస్తానని మొక్కుకున్నాను. తప్పకుండా వెళ్తురువే గాని నాగేంద్ర, మరి నువ్వు కూడా రావాలి, జంటగా వెళ్దామని మొక్కుకున్నాను. దేవుడి దయ వల్ల అతిథి క్షేమంగా ఇంటికొస్తే నాకు అదే చాలు అని అంటాడు నాగేంద్ర. సరోజ మనసులో, కర్మ కాకపోతే నన్ను నడిపించి తీసుకొస్తానని మొక్కుకోవడం ఏంటో, ఈ మనిషి నా మీద పగతో అయినా చేసుంటాడు అని తిట్టుకుంటుంది మనసులోని. ఇంకా చంద్ర ఇంట్లో. చంద్ర, వసంత వచ్చి నేహాష్, వర్షాల పరిస్థితి చూసి భయపడి డాక్టర్ కి కాల్ చేస్తారు. ఇక వర్ష, నేహాష్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటారు. వసంత, డాక్టర్, వీళ్ళిద్దరికి ప్రమాదం ఏమీ లేదు కదా అని అడుగుతుంది. డాక్టర్, అలాంటిది ఏమీ లేదమ్మా, జస్ట్ స్టమక్ అప్సెట్ అయ్యింది. 2 రోజులు జ్యూసెస్, బటర్ మిల్క్ ఇస్తూ ఉండండి, బాగా నీరసంగా ఉంటుంది అని అన్నారు. వసంత, అలాగే డాక్టర్. ఇంత ఫుడ్ పాయిజన్ ఎందుకు అయ్యింది? ఇంకెప్పుడు ఇలా జరగకుండా జాగ్రత్తలు చూసుకోండి అని చెప్తాడు డాక్టర్. వసంత, అనుకోకుండా అలా జరిగిపోయింది డాక్టర్, ఇకపైన జాగ్రత్తగా ఉంటామని చెప్తుంది. చంద్ర వసంతతో నెమ్మదిగా, ఇంకా నయం, మనకి తినమని పెట్టలేదు, మనం ఈ వయసులో ఏకంగా పైకే పోయేవాళ్ళం అని నవ్వుతాడు. వసంత, అబ్బా ఏంటండి ఆ మాటలు అని విసుక్కుంటుంది. ఇక నిహాష్, ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి డాక్టర్ని పంపించేస్తాడు. నిహాష్ రూమ్ కి వెళ్ళి అలా నీరసంతోనే బెడ్ మీద పడిపోతాడు. పక్కనే ఉన్న వర్షతో, వర్ష, నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతాడు. ఇంకెప్పుడు ఏమీ అడగను ప్లీజ్ అని దీనంగా అడుగుతాడు నిహాష్. నిహాష్, నీకు దండం పెడతా, ఇంకెప్పుడు వంట చెయ్యొద్దు ప్లీజ్, ఇంకేమైనా చెయ్యి, ఓకేనా అంటాడు నిహాష్. వర్ష చాలా ఆలోచించి, సరేలే అలాగే అని మూతు ముడుచుకుంటుంది. మనకి నిజంగానే ఫస్ట్ నైట్ గండం ఏమైనా ఉందేమో, ఎంత ప్లాన్ చేసుకున్నామో జరగడమే లేదు. ఏదేదో చెయ్యాలని ఎదురు చూశాను, ఇప్పుడు నువ్వు పక్కనే ఉన్నా కనీసం నిన్ను ముద్దు పెట్టుకునే ఓపిక కూడా లేదు అని డల్లగా చెప్తాడు. వర్ష, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నిహాష్, బాగా తిని టాబ్లెట్లు వేసుకుని నిద్రపో, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. వర్ష, అంతేనా నిహాష్? నిహాష్, పడుకో వర్ష, ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం. ఇక వసంత నిహాష్ రూమ్ కి వస్తుంది. ఏమైనా కావాలా నిహాష్? వర్ష అని అడుగుతుంది. ఏమీ వద్దమ్మా, నువ్వు వెళ్ళు. ఈ అత్తగారు కావాలని పదే పదే ఏమైనా కావాలా అని అడుగుతుంది. ఊరికి ఇంట్లో పరువు పోయిందని ఫీల్ అవుతుంది వర్ష. మనకు తెలియలేని విషయం ఏమైనా ఉంటే వర్ష పాప నేర్చుకోవాలి, ఇలా ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు, ఫెయిల్ అవుతాయి.
మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. స్టోరీలో ముందు ముందు చాలా సస్పెన్స్ ఉంటుందండి, చాలా బాగుంటుంది స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.